సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది వ్యూస్ కోసము, లైక్స్ కోసము, షేర్స్ కోసము ఇట్లే ఫేమ్ కావాలని చెప్పి డిఫరెంట్ కంటెంట్స్ చేస్తుంటారు. అలానే కొంతమంది కొన్ని పిచ్ కంటెంట్స్ చేసి కూడా ఫేమ్ అయిపోతూ ఉంటారు. అయితే ఒక యూట్యూబర్ ఏం చేసిండంటే తను ఒక వీడియో తీసి యూట్యూబ్‌లో అయితే పోస్ట్ చేసిండు. అది ఇట్టే కొన్ని గంటల్లో వైరల్ అవ్వడంతో అతని మీద అయితే పోలీస్ కేసు అయితే నమోదైంది. తను ఏం వీడియో చేసిండు అదంతా ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకంటే ముందు మా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఒక యూట్యూబరు ఓఆర్ఆర్ రోడ్ ఉంటుంది కదా, దాని పైకి ఎక్కి తన దగ్గర ఉన్న అమౌంట్, తన దగ్గర 200 నోట్స్ ఒక 20,000 కట్ అయితే ఉంది. అట్లా చాలా కట్టలు ఉన్నాయి. అందులో నుంచి ఒక 20,000 ఓవర్ రోడ్ పైన పక్కకు పడేశాడు. పడేసి వీడియో తీసుకుంటా ఇక్కడ అమౌంట్ అయితే పడేస్తున్నా, ఎవరన్నా ఉంటే ఇక్కడ సైడ్ సరౌండింగ్స్లో ఎవరన్నా ఉంటే ఈ అమౌంట్ తీసుకొని పండగ చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి, వాళ్ళు ఎవరో లక్కీ పర్సన్ చూద్దాం అని చెప్పి ఆ అడ్రస్ వీడియోలోనే అడ్రస్ మొత్తం ఓఆర్ఆర్ ఎక్కడుంది, ఓఆర్ఆర్ ఎగ్జిట్ సైడ్ ఆ వీడియో అయితే తీశాడు. వీడియోలో కూడా అడ్రస్ చెప్పాడు. అయితే ఆ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. వైరల్ అవడంతో పోలీసుల దృష్టికి వీడియో వెళ్ళడంతో పోలీసులు అయితే అతని మీద కేసు అయితే నమోదు చేశారు. అయితే ఇలా ఎందుకు కేసు నమోదు చేశారు, ఇట్లా డబ్బులు పంచుతున్నది మంచిగా అని మీరు అనుకోవచ్చు. పోలీసులు అక్కడ ఎందుకు కేసు నమోదు చేశారంటే అది ఓఆర్ఆర్ రోడ్ పై, ఆ ఓఆర్ఆర్ రోడ్ పైన ఎలాంటి వీడియోస్ అలాంటివి తీయొద్దు. అలానే ఇప్పుడు ఆయన అమౌంట్ ఏదైతే రోడ్ సైడ్ పడేసిండో అమౌంట్ పడేసిన సైడ్ కిందికి కొద్దిగా ఒక లోయలా ఉంది. ఎవరన్నా అమౌంట్ తీసుకునికి వచ్చి అక్కడ ఆ లోయలో పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు ఈయన అమౌంట్ పడేసిపోయిండు, తర్వాత ఏదన్నా అయితే ఎవరు చూసుకుంటారు? సరే ఓకే, అమౌంట్ పడేసిండు, ఓకే ఇది లోయది ఇడ్చి పెడదాం, అమౌంట్ తీసుకొని వాళ్ళు సేఫ్గానే వెళ్ళారు అనుకుందాం. అది ఓఆర్ఆర్ ముందే హైవే, ఈజీగా వెహికల్స్ ఒక 100 స్పీడు, 110, 120 స్పీడ్లు వెళ్తాయి. అలానే అక్కడ వెహికల్ ఆపుకొని ఎవరన్నా పర్సన్స్ వచ్చి అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఏదన్నా ప్రాణాలకు అపాయం అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ఆ యూట్యూబర్ చాలా మనీ హంటింగ్ వీడియోస్ అయితే చేశారు. పోలీసులు అయితే అతనికి వార్నింగ్ ఇచ్చారు, చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో పోలీసులు అయితే ఇప్పుడు కేసు అయితే నమోదు చేశారు. ఇలా మనీ పంచి ఫేమస్ కావాలని చెప్పి ఈ యూట్యూబర్ ఒకటిగా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. ఇలా మనీ పంచి ఈజీగా ఫేమ్ కావచ్చు, అలా మనీ పడేసి ఈజీగా ఫేమస్ కావచ్చు అని చాలామంది యూట్యూబర్స్ అనుకొని ఈ మనీ ఇలా పడేయమే కాకుండా వేరే గిఫ్ట్స్ కానీ అలాంటివి కొని అక్కడ దాచిపెట్టుడు, ఇక్కడ దాపెట్టుడు ఇలాంటివి చేస్తే పక్కా కేసు నమోదవుతుందని చెప్పి పోలీసులు అయితే అంటున్నారు. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ కానీ అలానే గవర్నమెంట్ ప్లేస్లో కానీ ఇలాంటి పనులు చేయొద్దు. మెయిన్గా ఓఆర్ఆర్ రోడ్ పైన వీడియోస్ తీయొద్దు. అక్కడ ఉన్న లోయలో ఈయన అమౌంట్ పడేసి ఎవరికన్నా ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని పోలీసులు అయితే అడుగుతున్నారు. అయితే ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే ఇతను అమౌంట్ పంచుతున్నాడు మంచినే, అదే ఏదో అమౌంట్ పంచాలని ఉంటే ఎవరైనా పేదవాళ్లకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ పంచి అతనికి వీడియో తీసి అప్లోడ్ చేసి ఆ వీడియో మీద అమౌంట్ కావాలంటే వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయమను, ఆ పేదవాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చి. అంతేగాని ఏదో ప్రజలకు ఇట్లా అమౌంట్ ఇట్లా పడేసి వాళ్ళకి ఏదో బిచ్చం వేసినట్టు అమౌంట్ పడేసి వచ్చి తీసుకోండి అని ఇది కరెక్ట్ కాదు అని చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్లో కూడా ఆయనకు ఎవరైతే వేరే ఛానల్స్ వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇవైతే ఉన్నాయి. తను అమౌంట్ జనాలకు బిచ్చం పడేసినట్టు పడేస్తుందా, ఎవరు ఇవ్వమని చెప్పారు అసలు అమౌంట్? అతను ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇది నెగిటివ్గా అంటున్నారో అర్థం కాదు, రియల్గా అంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇతను అక్కడ అమౌంట్ పడేసిన తర్వాత వీడియో కోసం అక్కడ అమౌంట్ పడేసిండు, తర్వాత అమౌంట్ అతన్ని తీసుకొని వెళ్ళిండని కొంతమంది అవుతున్నారు. ఈ ఒక్క వీడియోలోనే కాదు, చాలా వీడియోస్లో కూడా ఏదైతే కార్లో దాపెట్టిన అమౌంట్ కానీ, వేరే సైడ్ ఒక కార్ కింద దాపెట్టిన అమౌంట్ కానీ, చెట్టు సైడ్ దాపెట్టిన అమౌంట్ కానీ, వీళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు దాపెట్టిన అమౌంట్ వాళ్ళే ఆ వీడియో కోసం అలా దాపెట్టి తర్వాత ఆ అమౌంట్ని వాళ్ళే తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఎవరు తీసుకెళ్ళిర్రో వాళ్ళకి అర్థం కాదు, ఎవరైతే వ్యూవర్స్ ఉంటారు కదా వాళ్ళకి అలా అస్సలు అర్థం కాదు, అరే ఎవరో వాళ్ళ లక్కీ పర్సన్ అని ఈ వ్యూవర్స్ అయితే అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తుర్రు అంతే. ఇక్కడ మీరు అరే నిజంగానే అమౌంట్ ఉన్నాయి, నిజంగానే వేసిర్రు, మనకి వెళ్తే దొరుకుతాయని పోయి మీరు అక్కడ వెతికితే మీ టైం వేస్ట్, కొన్ని టైమ్స్లో మీ ప్రాణాలు కూడా కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలా ఎవరైనా యూట్యూబర్స్ కానీ ఎవరన్నా వేరే వ్యక్తులు కానీ ఇలా అమౌంట్ అక్కడున్నాయి ఇక్కడున్నాయి అని చెప్పి అమౌంట్ విషయంలో కాదు ఇంకా వేరే విషయంలో కూడా మీరు వచ్చి తీసుకోండి అంటే మీరైతే అక్కడ వెళ్ళకండి. ఎందుకంటే అది ఫేక్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇతను అమౌంట్ వేసిన తర్వాతనే ఇతనే అమౌంట్ తీసుకెళ్ళండి అని చాలామంది అయితే అంటున్నారు. ఈ యూట్యూబర్ అయితే అలా వీడియో తీసి అట్లా అమౌంట్ పడేయడం వలన ఇతని పైన అయితే కేసు అయితే నమోదైంది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో పోలీసులు అయితే కేసు అయితే పెట్టారు. ఇలా మనీ హంటింగ్ చేసే వాళ్ళను ఎంతో మంది ఉన్నారు, ఇట్లా యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వాళ్ళను కూడా ఈజీగా కేసు చేస్తామని పోలీసులు అయితే అంటున్నారు. ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ అయింది అనుకో, వేరే ఎవరైతే మనీ హంటింగ్ చేసే వాళ్ళు మళ్ళీ ఇలానే రిపీట్ చేసారు
అనుకో ఎవరైనా ఫేమస్ పర్సన్స్ వాళ్ళ మీద కూడా పక్క చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే మీడియా మొక్కన అయితే చెప్పారు. ఇలా మనీ దాపెట్టి వచ్చి తీసుకోండి, దాని తర్వాత వాళ్ళే అమౌంట్ తీసుకునే దాని మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి.